శ్రీకాకుళం జిల్లా పక్కనున్న ఓ చిన్న గ్రామం రత్నం గడ్డిబీటల మధ్య మట్టిని ప్రేమించే రైతు యువకుడు వసంత గ్రామ పాఠశాలలో టీచర్ ఊరికి కొత్తగా వచ్చింది. పేరయ్య రత్నం తాత మానవత్వానికి మూడు కమ్మిన వ్యక్తి. పాఠశాలలో మొదలైన మాటలు. వసంత పాఠశాలలో టీచర్గా వచ్చి కొత్తగా అడుగుపెట్టినప్పటి నుండి గ్రామంలోని అందరి దృష్టి ఆమెపైనే. కానీ ఎవరికీ తన దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు. ఒక్క రత్నమే వాన పడే రోజుల్లో పాఠశాల కాంపౌండ్ దగ్గర నిలబడి మట్టిలో తొక్కుకుంటూ తన భాషలో మాట్లాడేవాడు. వసంత, వానలో తిరుగుతున్నావే, అసలేమిటి నీకిష్టం? రత్నం, వాన పడినా మట్టి సువాసన ఇచ్చేలా ఉండాలి కదమ్మా, అదే నా జీవితం. ఆ మాటల్లో ఆమెకు ఓ అందం కనిపించింది. ఆ మట్టిలో ఓ మాధుర్యం కనిపించింది. మౌనం మారిన మాటలు. చిన్న చిన్న విషయాల్లో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. వసంత పుస్తకాలను ప్రేమించే అమ్మాయి, రత్నం మట్టిని ప్రేమించే అబ్బాయి. అయినా ఇద్దరూ ఎదుటివారి మౌనాన్ని అర్థం చేసుకునేంత దగ్గర అయ్యారు. వసంత, నీవు వర్షంలో నేల తడిపేవాడివి, కానీ నన్ను మాత్రం నీ మాటలతో తడిపేస్తున్నావు. రత్నం మాత్రం ఒక్క మాట, నీవు వస్తే నేల మరింత పచ్చగా మారింది. తొలిచూపు తుదిచూపు. ఒకరోజు వసంతకు జిల్లాకు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు వచ్చాయి. పేరయ్య అప్పుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఈ మట్టిలోని తేమ వదిలిపెట్టగలవా అమ్మా? నీ జాడకు రాత్రిళ్ళు మన వాన కూడా ఎదురు చూస్తుంది. ఆ మాట వినగానే ఆమె కన్నీరు ఆగలేదు. ఓ వానలో ప్రేమ తిరిగి పుట్టింది. వసంత వెళ్లిపోయిన నెల రోజుల తరువాత ఒక వానలో ఓ బైక్ ఆగి పాఠశాల కాంపౌండ్లోకి వచ్చింది. వసంత తిరిగొచ్చింది. ట్రాన్స్ఫర్ రద్దయింది. రత్నం చూశాడు. మౌనం. ఆమె చూసింది తడిన నేల. అయితే ఈసారి ఆమె చెవిలో నిదానంగా చెప్పింది, ఈ నేల నాకు మాత్రమే కాదు, నీ ప్రేమకి కూడా తడి కావాలి. ప్రేమ అనేది మాటల్లో కాదు, మట్టిలో పుట్టి మనసుల్లో మొలిచే విత్తనం.